యెహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నానని దావీదు అంటున్నాడు 69వ కీర్తనలో. అనుకూల సమయం అంటే ఏంటి? ఏ సమయంలో ప్రార్థించాలి? మరి దావీదు ఏ సమయంలో ప్రార్థించాడు? తను కష్టంలో ఉన్నప్పుడు ప్రార్థించాడు. శత్రు దాడి ఉన్నప్పుడు ప్రార్థించాడు. తనకున్న ప్రతి గడ్డు సమస్యలో కూడా ప్రార్థించాడు. అలా ప్రార్థించినప్పుడు దేవుడు ప్రతి దానికి ఉత్తరమిచ్చాడు. ప్రతి సమస్య నుండి విడిపించాడు. శత్రువులు తాకకుండా చేశాడు. శత్రువులు వెంటాడుతున్నప్పటికీ ఆ శత్రువులు తన మీద పడకుండా చేశాడు. అంతేకాదు వరదలు తను ముంచనీయకుండా చేశాడు. అలా ప్రతి సమస్య నుండి విడిపించాడు. అంటే మనకున్న సమస్యల్లో, మనకున్న గడ్డు సమస్యల్లో, మనకున్న ప్రతి కష్టంలో మనం ప్రార్థించడం అనేది అనుకూల సమయము. అలాంటి సమయంలో ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి జవాబిస్తాడు. ఆ సమస్య నుండి విడిపిస్తాడు. మనిషికి కావాల్సింది శాంతి సమాధానం. ఆ శాంతి సమాధానం అనేది దేవుని దగ్గరే ఉంది. మనం అనుకూల సమయంలో ప్రార్థించినప్పుడు దేవుడు మన పక్క నుండి నడిపిస్తాడు. అందుకే మనుషుల మీద ఆధారపడకుండా దేవుడి మీద ఆధారపడాలి. ఇదే అనుకూల సమయము, నేడే రక్షణ దినమని వాక్యం సెలవిస్తుంది. మనం ప్రతి క్షణంలో కూడా దేవుడిని ప్రార్థించినప్పుడు దేవుడు మన పక్కనే ఉంటాడు, నడిపిస్తాడు. అందుకే ఎప్పుడు ప్రార్థనాయుతమైన జీవితం ఉండాలి. ప్రార్థించాలి, దేవుణ్ణి అర్థించాలి, అనుకూలంగా